అనిల్ టెక్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు ఈఈఎంటీ 2024 ఎగ్జామినేషన్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. మరి మాక్ టెస్ట్ అనేది ఈరోజు చాలామంది విద్యార్థులు రాయడం జరిగింది. మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటికి సంబంధించినటువంటి మెసేజెస్ మన వరకు రావడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. సో మాక్ టెస్ట్కైనా ప్రిలిమ్ టెస్ట్కైనా ఎగ్జామ్ లింక్ అనేది ఒకటే. ఈ ఎగ్జామ్ లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. మరి ఎగ్జామ్ ఎలా చేయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి అన్నట్టయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ లింక్ను క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ షాట్ రావడం జరుగుతుంది, డిస్ప్లే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి అన్న చోట ఈమెయిల్ అని అడుగుతున్నారు. చాలామంది ఈమెయిల్ అంటే వాళ్ళ పాఠశాలకు సంబంధించినటువంటి ఈమెయిల్ కానీ లేదా రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు వారి వ్యక్తిగత ఈమెయిల్ ఐడి కానీ ఇక్కడ ఇచ్చి లాగిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో లాగిన్ క్రెడెన్షియల్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఇవ్వవలసింది ఏంటి అంటే మనకి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారో ఆ హాల్ టికెట్ నెంబర్ @eemt.com అనేది ఈమెయిల్ ఐడిగా ఇక్కడ మనము యూజర్ ఐడిగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విద్యార్థికైనా E2421XZ123 అని వచ్చింది అనుకోండి, ఆ విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది. పాస్వర్డ్ యాజ్ యూజువల్గా క్యాపిటల్ లెటర్స్తోనే ఉంటుంది. సో ఇక్కడ టేక్ టెస్ట్ అని అంటాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ టేక్ టెస్ట్ అనేది తీసుకొని ఓపెన్ టెస్ట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి ఎగ్జామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్కి అయితే ఇలాంటి ప్రాబ్లం ఎక్కడ మనకు ఎదురు కాలేదు. కానీ నెక్స్ట్ ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఆడియో తర్వాత వీడియో కూడా ఆన్ చేసుకునేటువంటి అవకాశం అనేది మనకు తెలుస్తుంది. సో ఎందుకంటే వన్స్ విద్యార్థులు బ్యాక్ బటన్ యూస్ చేసి వచ్చినట్టయితే ఎగ్జామ్ అనేది లాగౌట్ అయిపోతుంది. లేదా ఈ ఎగ్జామ్ టైంలో ఏదైతే విద్యార్థికి ఫోన్ కాల్ వచ్చినా కూడా ఎగ్జామ్ అనేది లాగౌట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాలను విద్యార్థులు జాగ్రత్తగా గమనించుకోవాలి. మరి మనకు ప్రిలిమ్స్ అనేది ఫిబ్రవరి 1వ తేదీన 7వ తరగతి విద్యార్థులకు 9:30 నుంచి 10:30 వరకు, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకైతే ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మరి వారు ఈ విధమైనటువంటి సూచనలు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఇచ్చేటువంటి సందర్భంలో వారి యొక్క హాల్ టికెట్ స్మాల్ లెటర్స్లో టైప్ చేసి @eemt.com అనేది టైప్ చేసి మీరు మీ ఎగ్జామ్ని రాయవచ్చు. సో మరి మరిన్ని విద్యా విషయక వివరాలకై మన అనిల్ టెక్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ టెక్ గురు.